ఆయన స్తుతించేద్దాం, గణపరుస్తాం. ఏదో వచ్చే వెళ్ళిపోయామని కాకుండా, ఇదిగో నా హృదయం అంతటితో నేను దేవుణ్ణి ఆరాధించడానికి నేను నా హృదయం సిద్ధముగా ఉన్నదని, సిద్ధ మనసు కలిగి ఎవరైతే దేవుని సన్నిధికి వచ్చినారో అటువంటి వారు అందరం దేవుణ్ణి ఆరాధించుకుందాం. దేవా, విరిచిన క్షేమాన్ని బట్టి, విరిచిన భద్రతను బట్టి, అయ్యా ఈ 2 నెలలు మీరు ఎక్కడ చాటును కాపాడు దేవా. ఈ నెలలో కూడా మీ ఆశీర్వాదాలతో, దీవెనలతో మమ్మల్ని నింపండి. ఈ నెలంతా కూడా ఆశీర్వాదకరంగా మమ్మల్ని చేయండి. ఆ నెలలో ప్రభు అనేక మందికి సువార్త చాటేదానిగా, అనేక మందికి సాక్ష్యాన్ని చాటేదానిగా నేను ఉండడానికి సహాయం చేయమని ప్రార్థన చేద్దాం. దేవుని స్తుతిద్దాం. ఎన్ని సంవత్సరాలు, ఎన్ని నెలలు మన జీవితాల్లో గడిచిపోతున్నప్పటికీ మనం ఆయనలో స్థిరపడలేని స్థితిలో మనం ఇంకా కనబడతా ఉన్నామేమో. ఒక్కసారి మనం పరిశీలన చేసుకుందాం. మనం కొద్దిసేపట్లో రొట్టెలో ద్రాక్షరసంలో చేపెట్టబోతా ఉన్నాం. ఒక్కసారి ఒక్క చిన్న ఆలోచన, దేవా నేను రొట్టెలో ద్రాక్షరసంలో చేపెట్టడానికి తీసుకోగలను. నేను అర్హమైన పాత్రగా నేనున్నానా ప్రభువా? యోగ్యమైన పాత్రగా నేనున్నానా? నా మాటలు, నా చూపులు, నా తలంపులు, నా ఆలోచనలు, నా నడవడిక, నా పనులు నీకు ఇష్టమైనగా ఉన్నాయా ప్రభా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఒక్కసారి మనం సరి చేసుకుందాం. వేషధారినిగా దేవుని రొట్టెలో ద్రాక్షరసంలో చేపెట్టడానికి ఇది ఆడుకునే ఆట కాదమ్మా. తన రక్తాన్ని, తన శరీరాన్ని నీ కొరకు చిందించాడు కదా, వదిలిపెట్టి ఆయన నీ కొరకు ఇచ్చినాడు కదా. నువ్వు దానిలో చేపెట్టడానికి సిద్ధంగా ఉన్నావమ్మా. ఆచారంగా కాదు, నేను బాప్తిసం తీసుకున్నాను కాబట్టి రొట్టెల ద్రాక్షరసంలో తీసుకోవాలని కాదు, కానీ దేవా ఇదిగో నా హృదయము, నా మనస్సు శుద్ధిగా ఉందా ప్రభువా? హిమము కంటే తెల్లగా నన్ను కడుగయ్యా అని మనం చెప్పగలుగుతున్నామా? అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడే ధన్యుడని మాట్లాడుతూ ఉన్నాడు కదా. నేను ఏమి చేయలేదు, నేను అంతా బాగున్నానని అనుకోవద్దు. కాదు, చేద్దాం ప్రభా, నన్ను కడిగయ్యా. నీకు ఇష్టం లేని మాటలు నేను మాట్లాడానయ్యా. నా పెదవులు కాల్చు ప్రభా, నా కళ్ళుని మీరు కాల్చండి, నా చూపులు మీరు కాల్చండి అయ్యా, నా నోటిని మీరు కాల్చండి, నా చెవులు మీరు కాల్చండి అని ప్రతి ఒక్క దాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకుందాం. ఏదైనా చేసేనేమో నన్ను క్షమించు అని కాదమ్మా. అయ్యా నేను ఇగో ఈ పని చేశాను, ఇలా మాట్లాడాను, ఇలా చూశాను, ఇలా విన్నానయ్యా, నన్ను క్షమించమని స్పష్టంగా దేవుని సన్నిధిలో హృదయాంతరంగముతో, హృదయం అంతటితో దేవుని ఆరాధన చేద్దాం. నీ హృదయముతో దేవుని ఆరాధించగలుగుతున్నామా? పూర్ణ హృదయముతో ఆయన సన్నిధిలో నిలబడగలుగుతున్నామా? మనుషుల కోసం కాదు, మన స్థలంలో నిలబడింది. నీ గొప్ప దేవుని నువ్వు ఆరాధించగలుగుతున్నావా? నీ హృదయం ఆరాధించడానికి సిద్ధంగా ఉన్నదమ్మా. పనికిరానిగా నువ్వు ఉన్నప్పుడు, మంటిగా నువ్వు ఉన్నప్పుడు ఆయన నిన్ను ఒక విలువైన పాత్రగా, ఒక మహిమ తెచ్చే ఒక పాత్రగా నిన్ను నిలబెట్టాడు కదా. ఒక అర్హమైన పాత్రగా మనల్ని నిలబెట్టాడు కదా. దానికి అర్హమైన వారిగా మనం నిలబడగలుగుతున్నామా? లేదు, నేను తప్పిపోయాను, నేను తడబడుతున్నానని నువ్వు అనుకున్నట్లయితే దేవుని సన్నిధిలో క్షమాపణ అడుగుదాం. అందరం నోరు తెరుద్దాం, ఎవరు మౌనంగా ఉండొద్దమ్మా. అందరం నోరు తెరిచి, దేవా ఇదిగో నీలో నేను స్థిరంగా ఉండాలి ప్రభువా. ఇదిగో నా హృదయంతో నేను ఆరాధిస్తున్నానయ్యా, నా హృదయంతో నీ సన్నిధికి వచ్చాను ప్రభువా. ఇదిగో మనుషులైతే ఇక్కడే ఉన్నాం కానీ నా మనసు, నా హృదయం ఎక్కడో ఉంటాం కాదు, కానీ నీళ్ళు స్థిరపడటానికి సహాయం చేయండి.
ఈ లోకంలో ఉన్నంత కాలము నా తుది శ్వాస విడిచే వరకు కూడా ప్రభా నీ సేవలు నీలో నేను స్థిరంగా ఉంటాను. సహాయం చేయ ప్రభా ప్రార్థన చేద్దాం. దేవుని ఆరాధన చేద్దాం. మౌనంగా ఉండొద్దమ్మా. మౌనంగా ఉండే సమయం కాదు ఇది. మౌనంగా ఉండటం కాదు. నా రొట్టెలో ద్రాక్షరసంలో చేపెట్టబోతూ ఉండగా దేవా నేను ఎలా ఉన్నానో ప్రభు నన్ను క్షమించయ్యా అని నోరు తెరిచి నువ్వు ప్రార్థన చేసినట్లయితే దేవుడు శుద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నాడమ్మా. ఇంటిలో గొడవలు, ఇంట్లో సమాధానం లేని పరిస్థితి, హృదయంలో సమాధానం లేని పరిస్థితి నేను ఇక్కడికి వచ్చి అదే సమాధానం లేకుండా నేను రొట్టెల ద్రాక్షరసంలో చేపెడితే అది ఎంతవరకు కరెక్ట్ అమ్మా? ప్రార్థన చేయి ప్రభువా. నా నోరు కుదురుగా ఉండట్లేదయ్యా, నా చూపు సరిగా ఉండట్లేదయ్యా, ఇదిగో నా వినికిడి ముసలమ్మ ముచ్చట్లకి చెవులిచ్చేదానిగా ఉంటున్నాను ప్రభువా. పనికిరాని దానికి నేను పరుగులు పెడుతున్నానయ్యా. ఈ సన్నిధికి నేను రావట్లేదు ప్రభువా, నన్ను క్షమించండి, నన్ను స్థిరపరచండి. నీకు ఎన్నటికీ అటువంటి పరిస్థితుల్లో నేను దిగజారిపోకుండా సహాయం చేయమని నేను మొరపెట్టుకుందాం. నా చిన్న హృదయముతో నా గొప్ప దేవుని ఆరాధించెదన్. పగిలిన నా కుండలు నా కుమ్మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని చెప్దాం హృదయపూర్వకంగా. నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవుని ఆరాధించెదన్. పగిలిన నా కుండలు నా కుమ్మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదన్. అందరం రెండోసారి పాడినప్పుడైనా కలిపి పాడడానికి ప్రయత్నించండి. పాటను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. బాగు చేయమని కోరెదన్. మట్టి నుండి తీయబడితిని, మరలా మట్టికే చేరుదును. మట్టి నుండి తీయబడ్డానయ్యా. అయ్యా నేను పైకి అయ్యా, నేను మళ్ళా మట్టికి చేరిపోయేదాన్నయ్యా. మహిమగా మారుటకు నీ మహిమను నాకిచ్చితివే. మన్నైన నేను మహిమగా మారుటకు నీ మహిమను నాకిచ్చితివే. గట్టిగా ఉన్న మనల్ని, పనికిరాని మనల్ని దేవుడు పనికొచ్చే పాత్రగా చేశాడు. ఆయన మహిమను మనకి ఇచ్చాడు కదా, ఆయన ఘనతను మనకి ఇచ్చాడు కదా. అలాంటి గొప్ప దేవుడిని మనం ఆరాధిద్దాం. అందరం చెప్దాం. అడుగులు
ఎన్నిసార్లు దారి తప్పిపోయావమ్మా, ఎన్నిసార్లు ఆయన దగ్గర నుంచి పారిపోయావో దేవుడు మరలా ఆయన సన్నిధిలో నడిపించారు కదా. దేవా అలాంటి నేను ఆరాధిస్తా ఉన్నానయ్యా, నేను స్తుతిస్తా ఉన్నానయ్యా, నేను గణపరుస్తా ఉన్నాను ప్రభువా. నిజమే, మన చిన్న హృదయముతో మన దేవుడి సన్నిధిలో ఉన్నాం. గొప్ప దేవుడిని మనం ఆరాధిస్తా ఉన్నాం. పగిలిన హృదయముతో, పగిలిన గుండెతో, పగిలిన కుండగా నీ సన్నిధిలో నేను ఉన్నానయ్యా. అయ్యా నన్ను బాగు చేయవా, నన్ను సరిచేదేవా, సరిదిద్దని ప్రభా. అడుగులు తడబడిన వేళలో ఎన్నోసార్లు నా అడుగులు స్థిరపరిచి నన్ను బలపరచిన దేవా. ఈ లోకంలో నేను బ్రతుకున్నంత కాలము నా ఆశ ఒక్కటే ఉండాలయ్యా, నీ పేరును ప్రకటించాలని, నీ కొరకు నేను జీవించాలని, నీ కొరకు నేను బ్రతకాలని. అటువంటి ఆశని మాకు దయచేయ ప్రభా. ఒక్కసారి నా చిన్న హృదయముతో అనే మాట అందరము స్వరం ఎత్తి నా చిన్న హృదయముతో నా గొప్ప దేవుని నేను ఆరాధిస్తున్నానయ్యా. నేను పగిలిన కొండగా నీ సన్నిధిలో నేను ఉన్నానయ్యా. కుమ్మరిగా నా ఎత్తుకు వచ్చి నన్ను బాగు చేయమని ఒక్కసారి అందరం చెప్దామమ్మా. నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవుని ఆరాధించెదన్. పగిలిన కుండను నా కుమ్మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదన్. సారమా నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవుని పగిలిన నా కుండను నా కుమ్మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదన్. అవును ప్రభా, ఎంతమంది అయితే పగిలిన హృదయంతో నీ సన్నిధికి వచ్చారో, విరిగి నలిగిన హృదయంతో నీ సన్నిధికి వచ్చారో, ఆ విరిగి నలిగిన హృదయం అనేది ఇంట్లో సమస్యలు బట్టో, లేదా నా దేవునిలో నేను రొట్టెలు ద్రాక్షరసంలో చేపెట్టడానికి నేను అర్హమైన పాత్రగా నేను ఉన్నానని పరిశీలన చేసుకుంటూ, విరిగి నలిగిన హృదయంతో, పగిలిన గుండెతో ఎవరైతే నీ సన్నిధికి వచ్చినారో ప్రభా, ప్రతి బిడ్డను మీరు దర్శించండి, ప్రతి హృదయము గుండెను మీరు కట్టండి ప్రభా. మీరు బాగు చేయండి అయ్యా. నువ్వు కుమ్మరివైన దేవుడు అయ్యా, మమ్మల్ని బాగు చేసే దేవుడు. ఏ డాక్టర్ల దగ్గరికి మేము వెళ్ళామేమో తండ్రి, ఏ డాక్టర్లు బాగు చేయలేని అయ్యా, నువ్వు స్వస్థత నువ్వు
ఇచ్చే దేవుడు, నువ్వు బాగుపరిచే దేవుడు, నువ్వు కట్టే దేవుడు ప్రభా. ఎలాంటి సమస్యలైనా నీ దగ్గరే పరిష్కారం ఉంది తండ్రి. ఎవరైతే వేదనతో నీ సన్నిధికి వచ్చారో, పగిలిన గుండెతో నీ సన్నిధికి వచ్చారో ప్రభా, వారి హృదయాన్ని మీరు కట్టండి, వారి హృదయాన్ని మీరు బాగు చేయండి ప్రభా. ఇదిగో మీరు ద్రాక్షరసంలో చేపెట్టబోతూ ఉండగా మమ్మల్ని పరిశుద్ధపరచండి అయ్యా, మమ్మల్ని పవిత్రపరచండి అయ్యా. వేషధారణగా ప్రభా నీ రొట్టెల ద్రాక్షరసంలో చేపెట్టే వారంగా ఇక్కడ ఎవరిని ఉంచొద్దు ప్రభా. ప్రతి ఒక్కరిని మీరు పరిశుద్ధపరచండి, ప్రతి ఒక్కరిని మీరు తాకండి ప్రభా. పవిత్రమైన హృదయంతో, పవిత్రమైన చేతులతో ఈ రొట్టెల ద్రాక్షరసంలో చేపెట్టే వారిగా మమ్మల్ని అందరూ మీరు పరిశుద్ధపరచమని, శుద్ధి చేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరం కూర్చున్నామమ్మా.